Hi friends, welcome to RM Tech YouTube channel. సో టుడేస్ ఎపిసోడ్లో ఐఫోన్ 6s ప్లస్ మోడల్ యొక్క లోగో రిస్టార్ట్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చూద్దాం. ఫ్రెండ్స్, కేబుల్ కనెక్ట్ చేయగానే మనకి 1 to 5 సెకండ్స్ తర్వాత పవర్ ఇన్పుట్ అయ్యి లోగో స్టార్ట్ అవడం అయితే జరుగుతూ ఉంటుందండి. ఐఫోన్స్లో చూడండి ఇలాగా లోగో ఒక 3 to 5 సెకండ్స్ మనకి కనిపిస్తుంది. తర్వాత యాజ్ ఇట్ ఈస్ మనకి ఇలాగే వీడియోలో చూపించిన విధంగా ఆఫ్ అవుతుంది. మళ్ళీ లోగో కనిపించడం అయితే జరుగుతూ ఉంటుంది. చూసారు కదా, లోగో వస్తుంది, ఒక 3 to 5 సెకండ్స్ హోల్డ్ అవుతుంది, తర్వాత 5 సెకండ్స్ ఆఫ్లో ఉంటుంది, తర్వాత మళ్ళీ 5 సెకండ్స్ మనకి లోగో అనేది చూపించడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయంటే బేసిక్లీ మనం ఏమన్నా సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తూ ఉన్నప్పుడు పూర్ ఇంటర్నెట్ కనెక్షన్ వల్ల కావచ్చు, లేకపోతే అప్డేట్ చేస్తున్న టైంలో ఇంటరప్ట్ చేయడం వల్ల కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్లో ఏదైనా చిన్న చిన్న గ్లిచెస్ వచ్చినా కూడా, మీరు కామన్గా వాడుతున్న మొబైల్లో సాఫ్ట్వేర్ గ్లిచెస్ ఏమైనా వచ్చినా కూడా ఇలా లోగో రీస్టార్ట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుందండి. సో మనం ఇవే కాకుండా హార్డ్వేర్లో మాల్ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, మన దగ్గర ఇప్పుడు వచ్చిన మొబైల్కి అయితే బ్యాటరీ ఇష్యూ ఉండడం వల్ల ఇలా రీస్టార్ట్ అయితే అవుతూ ఉంటుందండి. సో మనము దీన్ని బ్యాటరీ రీప్లేస్ చేయడం ద్వారా ప్రాబ్లంకి అయితే సొల్యూషన్. ఫ్రెండ్స్, ఐఫోన్ బ్యాటరీని రీప్లేస్ చేయడానికి ముందుగా మనం సేఫ్టీ పర్పస్ ఐఫోన్ కాంబో యొక్క స్ట్రిప్ని మదర్ బోర్డ్ నుంచి ఇలా డిటాచ్ చేసుకోవాలండి. ఇలా డిస్కనెక్ట్ చేయడం వల్ల ఐఫోన్ కాంబో అనేది మనం సపరేట్గా పెట్టుకోవచ్చు. సో దట్ మీరు రీప్లేస్ చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో కాంబో యొక్క స్ట్రిప్స్ కట్ అవ్వకుండా ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలా ఐఫోన్ యొక్క బ్యాటరీ స్ట్రిప్ని మనం ముందుగా మదర్ బోర్డ్ నుంచి డిస్కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మదర్ బోర్డ్ నుంచి బ్యాటరీని డిస్కనెక్ట్ చేయడానికి ప్లాస్టిక్ ఓపెనర్స్ అయితే వాడండి. నేను ట్విజర్ ఎందుకు వాడుతున్నానంటే ఇక్కడ నేను డిస్మాండిల్ చేస్తున్న బ్యాటరీ ఒక వోల్టేజ్ అనేది కంప్లీట్గా జీరోనండి. సో మనం ఐరన్ వాడినట్టయితే ఇక్కడ ఇటువైపు షార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ప్లాస్టిక్ వాడండి. ఇది కంప్లీట్ డెడ్ బ్యాటరీ కాబట్టి మాత్రమే నేను ఐరన్ ట్విజర్ని వాడడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, బ్యాటరీని మనం ఫ్రేమ్ నుంచి డివైడ్ చేయడానికి ఇలా ట్విజర్తో చేస్తూ ఉంటామండి. ఇది చాలా రాంగ్ వే, ఇలా ఎప్పుడు చేయకండి. సో ఇలా బ్యాటరీ రిమూవ్ చేయడానికి మెథడ్స్ ఉన్నాయండి. ఇలా మనము స్క్రీన్ గార్డ్ షీట్ని బ్యాటరీ కిందకి తోసి 530 లిక్విడ్ వస్తుందండి, దాన్ని మనం స్ప్రే చేసినట్టయితే సో గమ్ అయితే రిలీజ్ అవ్వడం అయితే చాలా సులువుగా ఉంటుందండి. సో 530 లిక్విడ్ కూడా అంతే, మనం చాలా కొద్దిగా వేసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కువగా మీరేమన్నా దాన్ని స్ప్రే చేసినట్టయితే 530 లిక్విడ్ నుంచి మళ్ళీ వేరే విధమైన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. సో ఎక్కువైతే 530 నుంచి మదర్ బోర్డ్కి పెద్దగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, కానీ మితికి మించి వాడడం వల్ల దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. ఫ్రెండ్స్, బ్యాటరీ రిమూవ్ అయిన తర్వాత మనకి ఐఫోన్ 6s ప్లస్లో ఇన్నర్ సైడ్ అయితే ఇలా ఉంటుందండి. సో ఆ వైట్ అండ్ పింక్ కలర్లో జల్లీగా కనిపించేంత గమ్ అన్నమాట. ఫ్రెండ్స్, కొత్త బ్యాటరీని మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత బ్యాటరీ యొక్క స్ట్రిప్ని మదర్ బోర్డ్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. కనెక్టివిటీ తర్వాత మదర్ బోర్డ్ని మనం మళ్ళీ కాంబో యొక్క 3 స్ట్రిప్స్తో కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కాంబోకి 3 స్ట్రిప్స్ ఉంటాయి కదా. సో ఇందులో ఒకటి వచ్చేసి సెన్సార్కి సంబంధించిన స్ట్రిప్స్ అనమాట. సో సెన్సార్ అండ్ ఎల్సిడికి సంబంధించిన 2 స్ట్రిప్స్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. వీటిని మనం మళ్ళీ అటాచ్ చేయడానికి చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది, బికాజ్ ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో స్ట్రిప్స్ వెరీ సెన్సిటివ్, అలాగే స్ట్రిప్స్కి ఉన్న కనెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా సెన్సిటివ్గా, చాలా లెగ్స్తో అవి రావడం అయితే జరుగుతుందండి. ఆ చిన్న చిన్న లెగ్స్ మనం కరెక్ట్గా ప్రెస్ చేయకపోతే సాకెట్లోకి సో కనెక్టర్ అనేది బ్రేక్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కనెక్ట్ చేసేటప్పుడు చాలా పేషెన్స్గా కనెక్ట్ చేయండి, ఎందుకంటే మదర్ బోర్డ్లో ఉన్న సాకెట్ అండ్ కాంబో స్ట్రిప్స్కి ఉన్న కనెక్టర్స్ చాలా సెన్సిటివ్ అండి. మీరు దాన్ని సరిగా చూసుకోకుండా ప్రెస్ చేస్తూ ఉన్నట్టయితే మీకు అదే పనిగా నేను వీడియోలో చూపించానండి, మీకు అర్థం కావాలని. అలా ఎలా పడితే అలా కనెక్టర్స్ని మీరు ప్రెస్ చేస్తూ ఉండడం వల్ల లెగ్స్ డ్యామేజ్ అవ్వడం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. లెగ్స్ డ్యామేజ్ జరిగినట్టయితే మదర్ బోర్డ్ యొక్క లెగ్స్ సాకెట్ కనెక్టివిటీ పాడైనప్పుడు మనకి కాంబో రావడం అయితే ఖచ్చితంగా జరగదండి. ఫ్రెండ్స్, ఇక్కడ రాకపోవడం అంటే సింపుల్ అండి. మనకి కాంబోలో లెగ్స్ డ్యామేజ్ అయినట్టయితే కాంబోకి రావాల్సిన గ్రాఫిక్స్ రాకపోవడం, కాంబోకి రావాల్సిన లైటింగ్ సప్లై రాకపోవడం, కాంబోలో మనము
టచ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది సెన్సిటివ్ చేసుకోకపోవడం, సో ఇలాగా ఏదో ఒక ప్రాబ్లం రావడం అయితే జరుగుతుందండి. కాబట్టి ఎవ్రీ లెగ్, ఆ చిన్న చిన్న లెగ్స్ అయితే ఏవైతే ఉన్నాయో సాకెట్లో, ప్రతీదీ మనకి ఖచ్చితంగా అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలా పేషెన్స్గా, నిదానంగా, జాగ్రత్తగా వేసుకోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాని మీద బల ప్రయోగం అయితే చేయకూడదు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను నోటీస్ చేయడానికి, మీకు బాగా గుర్తుండడానికి ఇలా ప్రతిదీ మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను. మెయిన్ చాలామంది టెక్నీషియన్స్ చేసే పొరపాటు ఏంటంటే, మొబైల్కి బ్యాటరీ వేసాం కదా అయిపోయింది కదా అని చాలా వరకు కనెక్టర్స్ మీద బలప్రయోగం అయితే ఎక్కువ చేస్తున్నారండి. సో అక్కడ మనకి కనెక్టర్స్ దెబ్బతిని వాళ్ళు అంతవరకు చేసిన వర్క్ అయితే టైం వేస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే కనెక్టివిటీ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించండి. అండ్ కనెక్టివిటీ చేసుకున్న ప్రాంతంలో మీకు వాళ్ళు గార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదా, స్టీల్ గార్డ్స్ అయితే ఇస్తారు. అవి కూడా కంపల్సరీ మీరు స్టీల్ గార్డ్స్ని మనం స్ట్రిప్స్ పైన వేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కనెక్ట్ చేసిన కనెక్టర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, రీస్టార్ట్ ప్రాబ్లం అయితే బ్యాటరీ నుంచి వచ్చింది కాబట్టి బ్యాటరీని అయితే రీప్లేస్మెంట్ చేసాక ఇప్పుడు చార్జర్ని ఒకసారి అయితే ప్లగ్ ఇన్ చేసి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఛార్జింగ్ కేబుల్ని అయితే కనెక్ట్ చేద్దాం. సో మనం ఆల్రెడీ పాత బ్యాటరీని అయితే రీప్లేస్ చేసి కొత్త బ్యాటరీని అయితే ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది కంప్లీట్గా ఆన్ అవుతుందండి. ఎందుకంటే ఆల్రెడీ దీనికి బ్యాటరీ నుంచి మాత్రమే ప్రాబ్లం ఉందని మనం ఫైండ్ అవుట్ చేయడం అయితే జరిగింది. అలాగే బ్యాటరీని రీప్లేస్ చేయడం కూడా జరిగింది కొత్త బ్యాటరీని ఇన్స్టాల్ చేశాక. సో ఇలాగ మనం బ్యాటరీ ద్వారా మాత్రమే వచ్చిన ప్రాబ్లమ్ని బ్యాటరీ రీప్లేస్మెంట్ ద్వారా మనము సాల్వ్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఒక మొబైల్ కస్టమర్కి అయితే హ్యాపీ ఎండింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఏ స్క్రూ ఆ స్క్రూనే డిఫరెంట్ ఉంటుంది. మీరు రాంగ్ థ్రెడ్స్ వేసినట్టయితే సాకెట్స్ దెబ్బతింటుంటాయి. ఓకేనా? స్క్రూస్ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ రీచెకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. మనం ఫిట్ చేయగానే ఆన్ అయిందంటే ఇచ్చేయకూడదు ఫ్రెండ్స్. ఒక 1, 2, 3 టైమ్స్ కంపల్సరీ మనం రీచెకింగ్ అయితే చేసుకోవాలి. ఆఫ్ చేసి ఆన్ చేయడం కానీ అప్పటికి ప్రాబ్లం లేదంటే ఇవ్వాలి. ఎందుకంటే కస్టమర్ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాకూడదు ఫ్రెండ్స్. సో అలాగా గుడ్ సర్వీస్ ఇచ్చుకోవాలి. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.